రెస్టారెంట్ స్టైల్‌లో మనము నూడిల్స్ ఈజీగా, టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చనమాట. నూడిల్స్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకొని, ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసేసి, ఆనియన్స్, పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత, ఇప్పుడు మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ వేసేసుకోవాలనమాట. ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు. లైట్‌గా ఫ్రై అవ్వనివ్వాలి. నూడిల్స్‌లో అలాగే చేసుకుంటేనే టేస్ట్ ఉంటది. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, తగినంత సాల్ట్ వేసేసుకొని, ఆ కారం కొంచెం మగ్గేంత వరకు అలా ఫ్రై అవ్వనివ్వాలనమాట. కూరగాయలకన్నిటికి పట్టేలాగా నేను పాస్తా మసాలా వేసేసాను. మీరు నూడిల్స్ మసాలా అయినా వేసేసుకోవచ్చు. ఇలా పాస్తా మసాలా అయినా వేసేసుకోవచ్చు. సేమ్ ఒకే ఫ్లేవర్ ఉంటది 2. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా వేసేసాను. బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ అయిన తర్వాత సోయా సాసు, చిల్లీ సాసు, వెనిగర్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలనమాట. మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి నూడిల్స్. అసలు ఇలా చేసుకుంటే నూడిల్స్ బయట తినే ప్రసక్తే ఉండదనమాట. కొంచెం టైం పడుతుంది. చాలా టేస్టీగా ఉంటుందనమాట. ట్రై చేయండి. పిల్లలు కూడా బయట తినిపించడం కంటే ఇలా ఇంట్లోనే కొంచెం మనం టైం తీసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదండీ! అందుకని థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్.